పెరట్లో ఎవరైనా పూల మొక్కలు పెంచుతారు, కొందరు కూరగాయల మొక్కలు పెంచుతారు. కానీ అతడు ఏకంగా హైదరాబాద్లోని గంజాయి మొక్కల్ని సాగు చేశాడు. పోలీసులు దాడి చేయడంతో గుట్టురట్టయింది. ఇక్కడ కనిపిస్తున్న లొకాలిటీ హైదరాబాద్ మణికొండ ఫ్రెండ్స్ కాలనీ. వైకే రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉంటున్నాడు షాహిద్. డిగ్రీ వరకు చదివిన అతగాడికి గంజాయి లాభసాటి వ్యాపారం అనిపించింది. ఇంట్లోనే సాగు చేస్తే ఎవరికీ అనుమానం రాదని గ్రహించాడు. కొన్నాళ్లుగా కుండీల్లో మొక్కల్ని వేసి పెంచుతున్నాడు. తాండూరు అడవుల నుంచి గంజాయి మొక్కలు సేకరిస్తున్న షాహిద్ అక్కడి నుంచి వాటిని తీసుకురావటం, ఇంట్లో కుండీల్లో వేసి పెంచడం చేస్తున్నాడు. అలా పెంచిన తర్వాత ఆకుల్ని ఎండబెట్టి మెహదీపట్నం, బంజారా హిల్స్, జూబిలీ హిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, గోల్కొండ పోలీసులు సంయుక్తంగా దాడులు చేయడంతో నిందితుడి గుట్టు బయటపడింది. గాంజాయి మొక్కల్ని ఆయన తాండూరు అడవులోకి వెళ్ళి తీసుకొస్తున్నాడు. తాండూరు అడవుకి వెళ్ళి ఫినిషర్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న గింజలు ఉంటాయి. ఆ చిన్న చిన్న గింజలకి మన ఇండోర్ ప్లాంట్ మొక్కల రూపంలో లోపల ఒక ఫ్లాట్ తీసుకొని 2 రూమ్లలో పెట్టాడు. దానికి సంబంధించిన రేడియేషన్ ఎల్ఈడి లైట్స్, తర్వాత ఫ్యాన్లు, మన టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఇండికేటర్స్ అన్ని అమర్చి మన గంజాయి మొక్కల పెంపకానికి కావాల్సిన టెంపరేచర్ని ఆ లైట్ల ద్వారాతో అమర్చి గత 3 నెలలకి వెళ్ళి పెంపకం సాగిస్తున్నాడు. సాగు చేస్తున్న షాహిద్ హుస్సేన్ ఇంటి నుంచి 40 గంజాయి మొక్కలు, 8 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. శాంపిల్స్ ను పరీక్షల కోసం FSL కు పంపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.